సీఎం రేవంత్ జాక్పాట్ ముఖ్యమంత్రి అని ఏదో అదృష్టవశాత్తు సీఎం అయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలు రేవంత్కు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర అవతరణ వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించారని కేటీఆర్ చెప్పారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం దశాబ్ది వేడుకలను ఒక్కరోజుకే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస అవగాహన కానీ పరిణితి కానీ పరిపక్వత కానీ లేదు. ఎందుకు లేదంటున్నానంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన భూపేష్ బఘేల్ గారు నిన్నటిదాకా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఛత్తీస్గఢ్ అవతరణ సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. మేము 3 రోజులు కాదు, నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే దాదాపు నెల రోజుల పాటు 30 రోజుల పాటు మేము ఉత్సవాలు నిర్వహించేది. ఈ ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ, ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే దశాబ్ది వేడుకలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ, తెలంగాణ అని కనీసం ఈరోజు పొద్దున పోస్టులో కూడా జై తెలంగాణ అని ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ అవతరణ గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు. జాక్పాట్ ముఖ్యమంత్రి ఆయన, అట్లా అదృష్టవశాత్తు ఏదో అయ్యిండు కానీ, కాబట్టి తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తప్పకుండా మరి ఆయనకు బుద్ధి చెప్పే రోజు